నమస్తే అండి. ఇది మన నవచేతన యాప్. మన అంగన్వాడీలోని ప్రతి చిన్నారి ఎదుగుదలను సులభంగా తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. రండి సులువుగా నేర్చుకుందాం. ముందుగా యాప్‌లో రిజిస్టర్ అయిన మీ మొబైల్ నంబర్ కొట్టండి. తర్వాత ఆరెంజ్ రంగులో ఉన్న బటన్ నొక్కండి. మీ ఫోన్‌కు మెసేజ్ ద్వారా 6 అంకెల కోడ్ వస్తుంది. దాన్ని ఇక్కడ కొట్టి ధృవీకరించు బటన్ నొక్కండి. కోడ్ రాకపోతే కాసేపు ఆగి మళ్ళీ ప్రయత్నించండి. ఇప్పుడు మీకు గుర్తుండేలాగా 4 అంకెల రహస్య నంబర్ పెట్టుకోండి. తర్వాత ఎప్పుడైనా మీ నంబర్తోనే యాప్ వాడొచ్చు. మళ్ళీ ఓటీపీ అడగదు. ఈ నంబర్ ఎవరికీ చెప్పొద్దు. యాప్ లోపల చిన్నారి వయసును బట్టి గ్రూపులు ఉంటాయి. ఏ గ్రూప్‌లో ఎంతమంది ఉన్నారో అక్కడే కనిపిస్తుంది. మీరు చూడాలనుకున్న వయసు మీద ఒక్కసారి నొక్కండి. ఆ గ్రూప్‌లో ఉన్న చిన్నారుల పేర్లు కనిపిస్తాయి. మీరు ఏ చిన్నారిని పరీక్షించాలో ఆ పేరు మీద నొక్కండి. పరీక్ష మొదలుపెట్టే ముందు చిన్నారి తల్లి అనుమతి తీసుకోవడం చాలా ముఖ్యం. మొదట తల్లిని 2 ప్రశ్నలు అడగండి. మీ బిడ్డకు ఈ పరీక్ష చేయడానికి మీరు ఒప్పుకుంటున్నారా అని. ఆ తర్వాత ఈ సమాచారాన్ని మంచి సేవల కోసం వాడుకోవచ్చా అని. తల్లి చెప్పిన దాన్ని బట్టి అవును లేదా కాదు అని నొక్కండి. తర్వాత తల్లి తన వేలితో స్క్రీన్ మీద సంతకం పెడుతుంది. చివరిగా మీరు సాక్షిగా మీ సంతకం కూడా పెట్టి సమ్మతించండి నొక్కండి. తల్లి ఒప్పుకుంటేనే పరీక్ష మొదలవుతుంది. ఇది చాలా ముఖ్యం. చిన్నారి ఎదుగుదలను 5 రకాలుగా గమనిస్తాం. కదలికలు, చేతి పనులు, మాటలు, ఆలోచన, ఇతరులతో ఎలా కలుస్తున్నారు అనేది చూస్తాం. ప్రతి ప్రశ్నకు ఒక బొమ్మ ఉంటుంది. చిన్నారి ఆ పని చేస్తే అవును, చేయకపోతే కాదు అని నొక్కండి. చదవడం ఇబ్బంది అయితే ప్లే బటన్ నొక్కండి. అదే చదివి వినిపిస్తుంది. చిన్నారి ఆ పని చేస్తుందో లేదో తెలియకపోతే ఇప్పుడు చూడలేను అని నొక్కండి. పర్వాలేదు. అందులో అంచనా ఎందుకు వేయలేకపోతున్నారో ఆ కారణాన్ని ఎంచుకోండి. పరీక్ష అయ్యాక తల్లికి చెప్పాల్సిన మాటలు స్క్రీన్ మీద వస్తాయి. ఎరుపు వస్తే వైద్యుల సహాయం కావాలి. పసుపు అంటే కొంచెం గమనించాలి. ఆకుపచ్చ అంటే అంతా బాగున్నట్టు. ఈ రిపోర్టును చిన్నారి తల్లికి అర్థమయ్యేలా చెప్పండి. ఆడియో బటన్ నొక్కితే యాపే తల్లికి చదివి వినిపిస్తుంది. చివరిగా చిన్నారి తల్లి మొబైల్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అది కరెక్ట్ అయితే పంపండి నొక్కండి. పరీక్షకు సంబంధించిన మెసేజ్ తల్లికి SMS లేదా వాట్సాప్ ద్వారా వెళుతుంది. అందులో ఒక కోడ్ ఉంటుంది. పరీక్ష పూర్తయ్యాక మీకు స్క్రీన్ మీద ఒక కోడ్ కనిపిస్తుంది. ఆ కోడ్తో తల్లి తన ఫోన్లో పేరెంట్ యాప్ తెరిచి చిన్నారి కోసం చేయాల్సిన అభివృద్ధి కార్యకలాపాలను చూపిస్తుంది. ఇంట్లోనే చేయించవచ్చు. అంతే అండి. యాప్ వాడటం, పరీక్ష చేయటం, ఫలితం తల్లికి పంపడం అంతా చాలా సులువు. ప్రతి చిన్నారికి సరైన సమయంలో ఎదుగుదల పరీక్ష చేయడం మనందరి బాధ్యత. ధన్యవాదాలు.